మానవాతీతమైన భాషను మించిన మధురమైన హృద్యమైన భాషను భావాన్ని ఈ ఆలయ శిల్పాకృతులు పలుకుతాయి. ఆ భాషను చెవులతో వినలేం, హృదయంతోనే వినాలి, మనసుతోనే స్పందించాలి అని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కోణార్క్ దేవాలయాన్ని సందర్శించిన తరువాత తన అనుభూతిని వెల్లడించారు. అవును, శిల్పాలు మాట్లాడతాయి, మనతో ఊహల ఊసులు చెబుతాయి, మనల్ని మరపురాని లోకాలకు తీసుకువెళతాయి. అందుకు మనసుకు చెవులుండాలి. దేశంలో అత్యంత అద్భుతమైన శిల్పకళా వైభవానికి, ఆధ్యాత్మిక ప్రాభవానికి ప్రసిద్ధి చెందిన దివ్య సన్నిధి కోణార్క్లోని సూర్య దేవాలయం. శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఒడిషా రాష్ట్రంలో పూరీ జిల్లాలో చంద్రభాగ్ నదీ తీరంలో ఉన్న ఈ ఆలయం మన దేశ శిల్పకళా యశస్సును అంతర్జాతీయంగా ప్రభవింపచేసింది. యునెస్కో ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఒడిషాలోని 4 ముఖ్యమైన క్షేత్రాలలో ఇది పద్మక్షేత్రంగా భాసిల్లుతోంది. శంఖుక్షేత్రంగా పూరి, చక్రక్షేత్రంగా భువనేశ్వర్, గదాక్షేత్రంగా జాజ్పూర్ని ప్రస్తావిస్తారు. సాక్షాత్తు సూర్యుడు చంద్రభాగా నదీ తీరాన తపస్సు చేసి శంకరుడి అనుగ్రహంతో మరింత తేజస్సు పొందాడని స్థలపురాణం. కోణార్కును మైత్రేయ వనం అంటారు. మైత్రేయ నామధేయం సూర్యుడికి ఎంతో ప్రియమైనది. సమస్త జగత్తుకు మిత్రుడి వలె భాస్కరుడు సృష్టి పురోగతికి, అభివృద్ధికి కీలక భూమిక పోషిస్తున్నాడు. సూర్యుడికి ప్రియమైన పుష్పం పద్మం. అందుకే ఇది పద్మక్షేత్రమై విరాజిల్లుతోంది. శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు సూర్యోపాసన చేసి తన తీవ్రమైన చర్మవ్యాధిని రూపుమాపుకున్నాడని పురాణాలు పేర్కొంటున్నాయి. కోణార్క్ అంటే కోణ, అర్క అనే 2 పదాల మేలు కలయిక. కోణ అంటే పూరీ క్షేత్రానికి ఈశాన్య కోణంలో ఉన్న అర్కదేవుడు అంటే సూర్యక్షేత్రం కనుక ఇది కోణార్క అయ్యింది. కోణార్కులో ఉన్న అర్కవటం అంటే జిల్లేడు చెట్టు కింద సూర్యుడు తపస్సు చేశాడు కాబట్టి ఇది కోణార్క అయ్యింది. గాంగేయ వంశానికి చెందిన లాంగుల మొదటి నరసింహదేవ మహారాజు కళింగ ప్రాంతాన్ని 1236 సంవత్సరం నుండి 1264 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలించాడు. నరసింహదేవుడు అనంగ భీముడి కుమారుడు. నరసింహదేవుడి ఇలవేల్పు సూర్యభగవానుడు. తమ వంశ ఆరాధ్య దైవమైన సూర్యుడికి నభూతో నభవిష్యత్ అనే రీతిలో అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించాడు. దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని 1200 మంది శిల్పులు 16 సంవత్సరాల కాలం పాటు ఎంతో శ్రమించి ఈ ఆలయాన్ని 1250 సంవత్సరంలో పూర్తి చేశారు. నరసింహదేవుడు తామ్ర శాసనంలో కోణార్క పేరును కోణాకమనం అని పేర్కొన్నాడు. వివిధ కోణాలలో సూర్యభగవానుడు తన కిరణ పుంజాలతో జగతికి వెలుగు సిరుల్ని అనుగ్రహిస్తున్నాడు. అందుకే ఈ సన్నిధిని క్రాంతిర్మయ క్షేత్రంగా పేర్కొంటారు. ఒకప్పుడు 200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం ఇప్పుడు చాలా భాగం శిథిలావస్థలో ఉంది. 100 అడుగుల ఎత్తులో అనేక చక్రాలు, గుర్రాలతో ఎత్తైన మహాసూర్యరథం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ. (1676 సంవత్సరం నాటి యూరోపియన్ నావికులు ఈ ఆలయాన్ని బ్లాక్ పగోడా అని పిలిచేవారు.
పూరీలోని జగన్నాథ ఆలయాన్ని వైట్ పగోడా అని వ్యవహరించేవారు. ఈ 2 దేవాలయాలు బంగాళాఖాతంలో నౌకల ద్వారా ప్రయాణించే నావికులకు దిక్సూచికలుగా ఉపయోగపడేవి. ఈ ఆలయ గోపురంపై ఉన్న భారీ అయస్కాంతం వల్ల ఆ పక్కనే సముద్రంలో వెళుతోన్న నౌకలు తమ గతి తప్పేది అని చెబుతారు. అలాగే ఈ ఆలయంలో కృష్ణుడు కుమారుడు సాంబుడికి దేవశిల్పి మయుడు కానుకగా ఇచ్చిన తేజోమయ సూర్య విగ్రహాన్ని సాంబుడే సముద్ర తీరాన ప్రతిష్ఠించారని చెబుతారు. సూర్యోపాసన వల్ల సాంబుడు తన శాప విముక్తి పొందాడని స్థల పురాణం. సూర్యుడి గమనరీతిని, ఆలయంలో ఉన్న సూర్యరథ శిల్పానికి ఉన్న చక్రాల నీడల్ని బట్టి అవగతం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు విశ్లేషించారు. కోణార్క్ దేవాలయ వైభవాన్ని పద్మపురాణంతో పాటు ఎన్నో పురాణాలు, శాస్త్ర గ్రంథాలు సమగ్రంగా విశ్లేషించాయి. కోణార్క్ సూర్య దేవాలయాన్ని మొదటి నరసింహదేవుడు 1238 సంవత్సరంలో నిర్మాణ పనులు ఆరంభించి 1250 సంవత్సరంలో పూర్తి చేశాడని శాసనాలు చెబుతున్నాయి. బ్రహ్మపురాణంలో ఈ ప్రదేశాన్ని కోణాదిత్యంగా ప్రస్తావించారు. పద్మపురాణంలో దీనిని భాస్కర కోణంగా పేర్కొన్నారు. గర్భగుడి పైకప్పులో 52 టన్నుల భారీ అయస్కాంతంతో పాటు సూర్య విగ్రహం కింద మరో భారీ అయస్కాంతం ఉండేదంటారు. అందుకే ఈ అయస్కాంత పీఠంపై ఉన్న సూర్య విగ్రహం గాలిలో తేలుతున్నట్టుగా ఉండేది. ఈ అయస్కాంత ప్రభావం వల్ల సముద్రంలో ప్రయాణించే నావికుల దిక్సూచి వ్యవస్థ అస్తవ్యస్తమయ్యేది. తమ వర్తక ప్రయోజనాల కోసం, ప్రయాణాల్లో గందరగోళాల్ని నివారించడం కోసం పోర్చుగీసు నావికులు కోణార్క్ దేవాలయంలో ఉన్న భారీ అయస్కాంతాల్ని ధ్వంసం చేశారని చెబుతారు. ఆలయ ముందు భాగంలో ఏనుగు సింహాల భారీ శిల్పాలు ధీర గంభీరంగా దర్శనమిస్తాయి. మదపుటేనుగు ధనానికి, ఐశ్వర్యానికి, బలానికి సంకేతం. సింహం అహంకారానికి సంకేతం. మితిమీరిన ఐశ్వర్యం, అహంకారం, బలం అనేవి వ్యక్తులలో ప్రతికూలతకు కారకమవుతాయని, వాటిని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలని ఈ శిల్పాలు సందేశమిస్తాయి. అలాగే మదపుటేనుగులా విజృంభించే మానవ అంతరంగ భావజాలాన్ని జ్ఞానం సింహం వలె అధిష్ఠించి అదుపులో ఉంచుతుందని ఈ ప్రతిమలు సందేశమిస్తాయి. ఇవే కాదు, కోణార్క్ ఆలయ లోగిలిలో ఉన్న ప్రతి శిల్పం మౌనంగా ఎన్నో సందేశాలు, ఏవేవో సందేశాలు మనకు అందిస్తూనే ఉంటాయి. అయితే వాటి మూగ మనసుల సవ్వడిని అర్థం చేసుకునే హృదయమే కావాలి. ఎన్నో శతాబ్దాలుగా కాలదోషానికి ఎదురొడ్డి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొని చివరకు మనకు వ్యక్తమైన వారసత్వ సంపదగా మిగిలిన ఈ శిల్పకళా సమాహారాన్ని వీక్షిస్తూ ఉంటే ఎన్నెన్నో కథలు, కథనాలు, గాథలు మన హృదయాల్ని ఆర్ద్రంగా స్పృశిస్తాయి. ఈ ఆలయానికి ప్రధాన శిల్పి బాసు మహారాణా. ఎంతో సమగ్రమైన ప్రణాళికతో ఈ ఆలయం రూపుదిద్దుకుంది. ఆలయ లోగిలిలో మరో ప్రత్యేకత, ఆలయ గోడలపై చిన్నపిల్లల్ని వారి ఎత్తుకు తగిన రీతిలో 2 అడుగుల ఎత్తులోనే జంతువులు, పక్షులు, వివిధ రకాల బొమ్మల్ని మలిచారు. ఆ పైభాగాన 5 నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్న బాలల సందర్శకుల కోసం ఒడిస్సీ నృత్య కళాశాలల చిత్తరువులు, వాద్య విశేషాలు, కుస్తీ పోటీలు, ఆ తర్వాత 11 నుంచి 15 సంవత్సరాల పిల్లల కోసం వారి విజ్ఞానాన్ని పెంచేలా ఖగోళ విజ్ఞానాన్ని, ప్రకృతి వైవిధ్యాన్ని ఆవిష్కరించే శిల్ప వైరుధ్యం ఇక్కడ గోచరమవుతుంది.
3 రీతులలో సూర్యప్రతిమలు ఉంటాయి. మొదటిది ఉదయానికి ప్రతీకగా చిన్మయ చిదానంద భరితంగా నవ్వుతున్న సూర్యప్రతిమ. ఆ తరువాత చిన్న చిరునవ్వుతో ఉన్న సూర్య విగ్రహం మధ్యాహ్నానికి సంకేతంగాను, గంభీర వదనంతో ఉండే మరో సూర్య విగ్రహం సూర్యాస్తమయానికి సూచికగా చెబుతారు. ఇలా త్రికాలాలకు సంబంధించిన అరుదైన సూర్యప్రతిమలు ఈ సన్నిధిలో ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయం 24 చక్రాలు 7 గుర్రాలున్న ఓ రథాకృతిగా గోచరమవుతుంది. ఇందులోని 24 చక్రాలు రోజులలో 24 గంటలకు, 7 గుర్రాలు వారంలోని 7 రోజులకు సంకేతం. అలాగే సూర్యుడి 7 అశ్వాలకు ఈ 7 గుర్రాలను సమన్వయం చేస్తారు. అలాగే ఇంద్రధనస్సులోని 7 వర్ణాలకు సంకేతంగా కూడా పేర్కొంటారు. గాయత్రి, బృహతి, ఉష్ణి, జగతి, త్రిష్టుభ, అనుష్టుభ, పంక్తి అనే సంస్కృతంలోని 7 రకాల ఛందస్సులను ఈ 7 గుర్రాలకు సంకేతం. కోణార్క్ వచ్చిన భక్తులు ముందుగా చంద్రభాగా సముద్ర తీరానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న కోణార్క్ ఆలయ శిఖరం స్పష్టంగా గోచరమవుతుంది. ఈ ఆలయ ప్రాంతాన్ని ఉత్కళ అని వ్యవహరిస్తారు. దేవాలయం మొత్తం 3 భాగాలుగా దర్శనీయమవుతుంది. విభిన్న కళాకృతులతో, భారీ విగ్రహాలతో ఆలయం ఆకట్టుకుంటుంది. వేలాది సంవత్సరాల క్రితమే అద్భుత శాస్త్ర విజ్ఞానాన్ని మేళవించి నిర్మితమైన ఈ ఆలయం గత వైభవానికి ప్రత్యేక దర్పణం, గడిచిన కాలానికి తిరుగులేని మూగ సాక్ష్యం. ఆలయ వాస్తు నిర్మాణ శైలిలో కళింగ ఆలయాల ప్రత్యేకతే వేరు. 10వ శతాబ్దం చివరలో ఉత్తర ఈశాన్య భారతదేశంలో శిల్పకళాకారులు తమకంటూ ఒక ప్రత్యేక ఆలయ నిర్మాణ శైలిని ప్రవేశపెట్టారు. దీనిని కళింగ ఆలయ నిర్మాణ శైలిగా పెంచి పోషించారు. కానీ దక్షిణ భారతదేశం, మధ్య భారతదేశ ప్రదేశంలో వలె ఒడిషా వంటి ప్రాంతంలో ఆలయాల నిర్మాణ శైలికి నాణ్యమైన రాయి లభించలేదు. అందువల్ల కళింగ శైలిలో నిర్మించిన ఆలయాలపై దక్షిణాది, ఉత్తరాది ఆలయాల రీతిలో రాతిని లోతుగా తొలచి శోభాయమానంగా తీర్చిదిద్దే అవకాశం శిల్పకళాకారులకు లభించలేదు. అందుకే చాలా సరళంగా రాతిని చెక్కి ఆలయాలుగా తీర్చిదిద్దేవారు. అందుకే ఒడిషా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని కళింగ శిల్పకళ కొలువు తీరిన కోవల పైభాగాలు ఎలాంటి శిల్పకళా చాతుర్యంతో శోభించవు. అయితే నగిషీలు, ఫలకాలపై శిల్పాల అమరికలు, ఆభరణయుతంగా చెక్కడాలు వంటివి కళింగ శైలిలో సౌందర్యాత్మకంగా ఆకట్టుకుంటాయి. పదమూడవ శతాబ్దంలో నిర్మితమైన కోణార్క్ ఆలయం అచ్చమైన కళింగ శైలిని ప్రతిఫలిస్తుంది. కళింగ ఆలయ నిర్మాణ శైలిలో నాగర ఆలయాల మహామండపాలను జగన్మోహన మండపాలుగా వ్యవహరిస్తారు. ఆలయాల విస్తీర్ణం, ప్రాధాన్యాన్ని బట్టి కళింగ కట్టడాలలో ఆలయ గర్భగృహం వరకు మండప శ్రేణుల్ని నిర్మించడం ఇక్కడ ప్రత్యేకత. నాగర నిర్మాణ శైలిలో జగన్మోహన మండపాలకు పిరమిడ్ ఆకారాన్ని పోలిన పైకప్పు నిర్మిస్తారు. కోణార్క్ ఆలయ పైకప్పు ఆకోవలోనిదే. మండపాల విశిష్టతను బట్టి వీటి పరిమాణం, ఎత్తు మారుతూ ఉంటాయి. నైవేద్యం కోసం వినియోగించే భోజ మండపాన్ని విశాలంగా నిర్మిస్తారు. నాట్యానికి ఉపయోగపడే నాట్య మండపాన్ని కొంచెం తక్కువ వైశాల్యంతో తీర్చిదిద్దుతారు. కోణార్క్ ఆలయం కళింగ ఆలయ నిర్మాణ శైలికి పరిపూర్ణ ప్రతీక. 10వ శతాబ్దం నుంచి మొదలైన ఈ శైలి 13వ శతాబ్దానికి సంపూర్ణంగా పరిణామం చెందింది. కోణార్క్ ఆలయాన్ని నిశితంగా పరిశీలిస్తే ఆలయ ప్రాసాదం మూలంలోని చదరపు పీఠం నుంచి కంఠభాగం వరకు ఎలాంటి భేదం లేకుండా
ఒకే పరిమాణంలో ఉంటుంది. ఆలయ అగ్రభాగంలో తామర పుష్ప ఆకృతి శిఖరం కింద అమరి ఉంటుంది. కళింగ ఆలయాల ప్రాసాదాల మూలపీఠం ఉపరితల కుడ్యాలపై భద్ర, కర్ణ, రథ, ఉపరథ నిర్మాణాలన్నీ ఊర్ధ్వాభిముఖంగా శిఖరం వరకు ఒకే మాదిరిగా ఉంటాయి. మధ్య భద్ర, శిఖర ప్రాంతాలను ఆభరణయుతంగా, అలంకార శోభితంగా మలుస్తారు. ఆలయానికి ముందు కనిపించే ప్రాసాద భాగం భారీ సుఖనాసితో సౌందర్యాత్మకంగా సింహాన్ని పోలిన ముఖభాగంతో ఆకట్టుకుంటుంది. 13వ శతాబ్ద మధ్యకాలంలో నిర్మించిన కోణార్క్ దేవాలయం కళింగ శైలికి ప్రతిష్టాత్మక ప్రతిబింబం. కోణార్క్ ఆలయం పరిపూర్ణంగా సర్వసమగ్రంగా రూపుదిద్దుకుని ఉంటే దేశం యావత్తూ గర్వించదగిన కట్టడంగా నిలిచి ఉండేది. కానీ దురదృష్టవశాత్తు ఎన్నో కారణాలతో కోణార్క్ కోవెల నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఆలయ ప్రాంగణంలో జగన్మోహన మహామండపం నిర్మాణం పూర్తయ్యాక కట్టడం పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కాంతిమంతమైన ఎర్రరాయితో జీవత్వం ఉట్టిపడేలా చెక్కిన అశ్వాలతో కూర్చి 24 భారీ శిలాచక్రాలతో కూడిన సూర్య భగవానుడి రథం కోణార్క్ దేవాలయానికి ప్రధాన ఆకర్షణ. ఈ ఆలయ నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోవడానికి ఇతమిత్తమైన కారణాలేవీ చరిత్రలో నమోదు కాలేదు. అయితే అదే కాలంలో అంటే 1264 సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణానికి ప్రధాన కారకులైన రాజా నరసింహదేవ హఠాన్ మరణం, మరోవైపు కళింగ ప్రాంత పొరుగు రాజ్యమైన బెంగాల్ను మహమ్మదీయ పాలకులు ఆక్రమించడం దీనికి కారణాలని చరిత్రకారులు భావిస్తున్నారు. కోణార్క్ సూర్యరథాలయం ఎన్నో అద్భుతాలకు నెలవు. తెల్లవారుఝాములో సూర్యోదయ సమయంలో లోతట్టు నుండి ఈ రథాలయాన్ని చూసినప్పుడు రథం ఆకారంలో ఉన్న ఆలయం సూర్యుడిని మోసుకెళ్లే నీలి సముద్రం అంతర్భాగం నుంచి ఉద్భవించినట్టుగా గోచరమవుతుంది. ఈ సూర్య దేవాలయాన్ని 3 రకాల రాళ్లతో నిర్మించారు. క్లోరైట్ రాయిని చతురస్రాలకు, శిల్పాలకు, ఆలయ పీఠికల కోసం లాటరైట్ రాయిని, ఆలయంలోని ఇతర భాగాలకు కొండలైట్ రాయిని వినియోగించారు. కోణార్క్ సూర్య దేవాలయ గర్భాలయం 229 అడుగులు ఉండేదని ఒక అంచనా. ప్రస్తుతం ఈ గర్భాలయం పూర్తిగా శిథిలమయ్యింది. 128 అడుగుల ఎత్తున్న జగన్మోహన మండపం ఇప్పటికీ నిలిచి ఉంది. ఈ శిథిలాల్లో ఇదే ప్రధాన మంటపం. అలాగే నాట్యమందిరం, భోజమందిరం లేదా భోగమండపం నేటికీ మనుగడలో ఉన్న నిర్మాణాలు. సంగీత వాయిద్యాలు, నృత్య రీతులు, వివిధ జంతువులు, జలచరాలు, పక్షులు, పురాణ పాత్రలు, హిందూ దేవతలు, అప్సరసలు, తరువులు, లతలు, పుష్పాలు ఇలా ఎన్నెన్నో శిల్పీకరించిన తీరు మహాద్భుతం. అలనాటి శిల్పుల శిల్పరచనా చమత్కృతి ముగ్ధ మనోహరంగా ప్రకటితమవుతుంది. అరుణ స్తంభంగా పిలిచే ఒక ప్రధాన స్తంభం ఆలయానికి తూర్పు మెట్ల ముందు ఉండేది. ఇది కూడా సూర్యగమన అంశాల్ని సూచించడానికే ఏర్పాటు చేశారు. ఈ స్తంభాన్ని పూరీలోని జగన్నాథ ఆలయం ముంగిట ఏర్పాటు చేశారు. సందర్శకుల్ని ఆకర్షించే దేవాలయాలలో సుసంపన్న ప్రదేశం కోణార్క్ అని 16వ శతాబ్దానికి చెందిన అబుల్ ఫజల్ అనే యాత్రికుడు ఐన్-ఇ-అక్బరీ అనే గ్రంథంలో పేర్కొన్నాడు. జేమ్స్ హార్లే అనే చరిత్రకారుడు కోణార్క్ ఆలయ వైభవాన్ని వివరిస్తూ హైందవ ధర్మానికి ప్రతీకగా ఈ ఆలయాన్ని చెబుతున్నారు. కాని సూర్యుడు విశ్వంభరుడు, జగత్తుకు చక్షువు, సమస్త ప్రకృతికి కర్మసాక్షి,
అందువల్ల ఈ ఆలయం విశ్వ నిర్మాణ కేంద్రం, సర్వ జగత్తుకి ఆరాధనా ఫలం అని తన అభిమానాన్ని ప్రకటించాడు. ప్రపంచానికి సర్వశక్తిని అనుగ్రహించే సూర్యుడిని దైవంగా భావించే భారతీయ ఆధ్యాత్మిక చింతనకు, దివ్యధాత్రి భరతభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని హార్లే సవినీయంగా ప్రకటించాడు. దేశంలో అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ అవార్డు. ఈ అవార్డు గెలుచుకున్న రెండవ ఒరియా కవి, రచయిత ఒడిషాకు చెందిన సచ్చిదానంద రౌత్రే. ఈయన రచించిన బాజీ రౌట్ అనే దీర్ఘ కవిత్వం, ధర్మపథ కథల సమాహారంలో కోణార్క్ అంశమే నేపథ్యం. కోణార్క్ ఆలయాన్ని నిర్మించిన శిల్ప కళాకారుల జీవన రేఖల్ని, వారి త్యాగాల్ని, అలాగే ఒక్కో శిల్పి బిడ్డ తెగింపు వల్ల కోణార్క్ ఆలయానికి ఆపాదించిన విషాద రేఖల్ని రౌత్రే ఆలోచనాత్మకంగా స్పృశించారు. భంగమందిర, సుందర కోణార్క అనే కవితలలో తన మనోగతాన్ని విశ్లేషించారు. భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కోణార్క్ సూర్య దేవాలయం తూర్పు దిక్కున కళాత్మక వేగుచుక్క. దేశానికి తూర్పు సముద్ర తీరాన ఉదయించిన కళా తేజస్సు కోణార్క్. భువనేశ్వర్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో, పూరీ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో కోణార్క్ ఉంది. రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా భువనేశ్వర్కి చేరుకుని అక్కడి నుంచి వివిధ వాహన సదుపాయాల ద్వారా కోణార్క్కి వెళ్లవచ్చు. కోణార్క్ ఆలయాన్ని ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సందర్శించవచ్చు. తరతరాల భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతికి ఆలయాలు పట్టుగొమ్మలు, వైదిక ధర్మానికి ఆధార భూమికలు, సనాతన ధర్మ ఔన్నత్యాన్ని, సమాజ ఆదర్శాన్ని తెలిపే స్థూల ప్రతీకలు. వీటన్నింటికీ ప్రత్యక్ష దర్పణమే కోణార్క్ దేవాలయం. సంస్కృతి, ఆచారం, ఆధ్యాత్మికత, కళ, స్థల యశస్సు, ధార్మికత, సేవా తత్పరత, ఇలా ఎన్నో అంశాల సమ్మేళనం కోణార్క్ ఆలయం. 1250 సంవత్సరంలో నిర్మించిన ఈ ఆలయం నేటికీ మన ముంగిట విశ్వ విరాట్ చైతన్యంతో ఎన్నో విశేషాలను ఆవిష్కరిస్తోంది. ఈ ఆలయం శిలలతో నిర్మితమైన కట్టడమే కాదు, మన సంస్కృతిని, అలనాటి కళా వారసత్వాన్ని సజీవంగా, సచేతనంగా, సంభ్రమంగా, సాకల్యంగా, సమ్మోహనంగా, సత్యసుందరంగా, ఆచంద్ర తారార్కం భాసిల్లే భారతీయ సాంస్కృతిక కళా వైభవానికి సౌందర్యాల సిరి, సాటిలేని మేటి కళాత్మక నగరి.